మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పతో ఔరా మంచు ఎంట్రీ. మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప. మహాభారత్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం. ఇటీవల న్యూజిలాండ్లో భారీ స్కెడ్యూల్ పూర్తి. కన్నప్పలో కీలక పాత్ర పోషిస్తున్న మంచు విష్ణు తనయుడు. దయనీయ స్థితిలో నటి పావలా శ్యామల ఆర్థిక సాయం అందించిన కాదంబరి కిరణ్. క్యారెక్టర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న పావలా శ్యామల గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వైనం. ప్రత్యక్షంగా ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన కాదంబరి కిరణ్ మనం సైతం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం. హైదరాబాద్లో కలకలం రేపుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్. ఐటీ ఉద్యోగి గుర్రం సురేంద్ర కిడ్నాప్. బాధితుడి భార్యకు ఫోన్ చేసి 60 లక్షలు డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. కిడ్నాపర్ల కోసం గాలిస్తున్న 4 పోలీస్ బృందాలు. హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. ఓ యువతిని కక్షపూరితంగా కారుతో ఢీకొట్టించి చంపేశారని ఆరోపణలు. జాతీయ రహదారిపై యువతి కుటుంబ సభ్యుల ఆందోళన. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు. ఐటీ స్టాక్స్ మద్దతుతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు. 179 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్, 52 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. అంతరిక్షంలో ఫ్యూయల్ సెల్ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో. జనవరి 1న ఫ్యూయల్ సెల్ను నింగిలోకి పంపిన ఇస్రో. భవిష్యత్ కార్యకలాపాల కోసం దీన్ని అభివృద్ధి చేస్తున్న ఇస్రో. విద్యుత్, నీటిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం. తుపాకీతో రెచ్చిపోయిన టీనేజర్. అయోవా రాష్ట్రం పెర్రీ నగరంలో స్కూల్లో గురువారం ఘటనలో ఒక విద్యార్థి మృతి. స్కూల్ అడ్మినిస్ట్రేటర్ సహా 5గురికి గాయాలు. గాయపడ్డ వారికి ప్రాణాపాయం లేదన్న పోలీసులు. నిందితుడు తనని తాను కాల్చుకొని మరణించి ఉండొచ్చని వెల్లడి. జేఎన్టీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్. ఇస్రో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్ సోమనాథ్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన జేఎన్టీయు హైదరాబాద్. వర్సిటీలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామన్న సోమనాథ్. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు చేపడతామని వెల్లడి. ఖమ్మం లోక్సభ నుంచి సోనియా గాంధీ పోటీ. అధిష్టానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులకు అందిన సమాచారం. సోనియా పోటీకి ఏర్పాట్లపై దృష్టి సారించిన రాష్ట్ర నేతలు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు మంత్రులు నామినేషన్ పత్రాలు సమర్పించే అవకాశం. తెలంగాణలో పోటీ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు రాబట్టాలని యోచిస్తున్న కాంగ్రెస్. రెండు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి అంబటికి చేదు అనుభవం. పల్నాడు జిల్లా ముప్పాలలో మంత్రి అంబటి పర్యటన. మంత్రిని అడ్డుకున్న మృతుడి బంధువులు. ఇప్పుడు ఆ పరామర్శకు వచ్చేదంటూ ఆగ్రహం. చెప్పులతో కొట్టాలి అంటూ వ్యాఖ్యలు. విజయకాంత్ సమాధి వద్ద కన్నీరు పెట్టుకున్న సూర్య. విదేశాల నుంచి తిరిగి వచ్చిన సూర్య విజయకాంత్ సమాధి వద్ద నివాళి. ఆయన మరణం షాక్ కి గురి చేసిందని ఆవేదన. టీడీపీ కార్యకర్తలు రమణ, కనకారావు కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శ. చంద్రబాబు అరెస్ట్ అనంతరం పలువురి కార్యకర్తల మృతి. మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి. ఆర్థిక సాయం అందజేత. ప్రధాని మోదీ సాహసం. సముద్రంలో స్నార్కెలింగ్. లక్షద్వీప్లో మంగళ బుధవారంలో ప్రధాని మోడీ పర్యటన. సముద్ర తీరంలో కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదించిన వైనం. తీరంలో స్నార్కెలింగ్ కూడా చేసిన మోదీ. నెట్టింటా ఫోటోలు షేర్ చేసిన మోదీ. ఇదో అద్భుత అనుభవని వ్యాఖ్య. సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ 4484 ప్రత్యేక బస్సులు. జనవరి 6 నుంచి 15 వరకు అందుబాటులో ప్రత్యేక బస్సులు. హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు సర్వీసులు. సాధారణ ఛార్జీలు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం. అయోధ్య రామయ్య కోసం తిరుమల వెంకన్న కానుకగా 1,00,000 లడ్డూలు. అయోధ్యలో తుది మెరుగులు దిద్దుకుంటున్న రామ మందిరం. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ. అయోధ్యకు భారీ కానుక పంపుతున్న టీటీడీ. ఒక్కో లడ్డు బరువు 25 గ్రాములు ఉంటుందన్న ఈవో ధర్మారెడ్డి. ఖర్గే, కేసీ వేణుగోపాల్తో షర్మిల భేటీ. ఖర్గే నివాసానికి వెళ్లిన షర్మిల. కుమారుడి వివాహానికి ఆహ్వానం. ప్రస్తుత రాజకీయాలపై చర్చ.
యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోరెని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పర్యటన. యూపీఎస్సీ చైర్మన్తో భేటీ, మంత్రి ఉత్తమ్, సిఎస్ అధికారులు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై మనోజ్ సోరెనితో చర్చ. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ, ఆవేశంతో పెళ్లి బృందంపైకి కారు, ఒకరి మృతి. పెళ్లి కూతురిని మెట్టింటికి పంపించి తిరిగి వస్తుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ. ఆగ్రహంతో పెళ్లి బృందంపైకి కారు ఎక్కించిన వ్యక్తి, ఓ యువతి మృతి, పలువురికి తీవ్ర గాయాలు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో విషాద ఘటన. బెంగళూరుపై కరోనా పంచ, భారీగా నమోదవుతున్న కొత్త కేసులు. దేశవ్యాప్తంగా 4,334 యాక్టివ్ కేసులు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 298 పాజిటివ్ కేసులు. ఒక బెంగళూరులోనే 172 కేసుల నమోదు. తనిఖీలకు వెళ్తున్న ఈడీ బృందంపై దాడి, టీఎంసీ నేత అరెస్ట్. రేషన్ పంపిణీ కుంభకోణం ఆరోపణపై తనిఖీకి ఈడీ బృందం. అధికారులు సాయుధ బలగాలను చుట్టుముట్టి దాడి చేసిన 200 మందికి పైగా స్థానికులు. గాయపడిన అధికారులు ఆసుపత్రికి తరలింపు. టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్ట్. చంద్రబాబుకు నేను వెన్నుపోటు పొడవలేదంటూ కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు. తాను వద్దని చంద్రబాబే అనుకున్నారన్న కేసినేని నాని. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తారని ధీమా. మీడియాను పట్టించుకోవడాన్ని మానేశారన్న కేసినేని. సోమాలియా తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌక హైజాక్ సమాచారాన్ని యూకే మ్యారిటైమ్ ఏజెన్సీకి పంపిన నౌక. రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ, ఐఎన్ఎస్ చెన్నైతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ ను పంపిన నేవీ. సిబ్బంది క్షేమంగానే ఉన్నారన్న అధికారులు. వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్. రాహుల్ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తారన్న షర్మిల. రాహుల్ను షర్మిలో మరెవరో ప్రధానిని చేయలేరన్న కిషన్ రెడ్డి. ప్రధాని ఎవరనేది సామాన్య ప్రజలు డిసైడ్ చేస్తారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. నటి మహేశ్వరితో కలిసి బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనం. ఆహ్వానం పలికిన టీటీడీ అధికారులు. దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న జాన్వీ కపూర్. బర్డ్ ఫ్లూతో మృతి చెందిన ద్రోపు ఎలుగుబంటి ప్రపంచంలో ఇదే తొలి కేసు. అలస్కాలో గత డిసెంబర్లో ఎలుగుబంటి మృతి. ఇన్ఫెక్షన్ కు గురైన పక్షుల కళేబరాల ద్వారా దానికి సోకి ఉంటుందని అనుమానం. ఇండియా సంపన్నుడిగా మరోమారు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వెనక్కి. నివేదిక విడుదల చేసిన బ్లూంబర్గ్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో 12వ స్థానంలో అదానీ, 13లో అంబానీ. గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ర్యాంకింగ్స్. ఇరాన్ జంట పేలుళ్లు తామే జరిపామన్న ఇస్లామిక్ స్టేట్. ఇరాన్ జనరల్ కాసిం సమాధి వద్ద జంట పేలుళ్లు. 84 మంది మృత్యువాత. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వారి ఫోటోల విడుదల. అమెరికా హెచ్చరికలు బేఖాతరు. ఎర్ర సముద్రంలో డ్రోన్ బోటును పేల్చేసిన హౌతీలు. నౌకలపై మరోమారు దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరిక. ఆ తర్వాత రోజే డ్రోన్ బోటును పేల్చేసిన హౌతీ తిరుగుబాటుదారులు. ఎలాంటి నష్టం వాటిల్లలేదన్న అమెరికా నేవీ. భర్త మరణంతో కుంగిపోయిన మహిళ 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకే కోర్టు అనుమతి. గతేడాది అక్టోబర్ 9న మహిళ భర్త మృతి. అప్పటికే గర్భవతి కావడంతో తొలగించుకునేందుకు కోర్టును ఆశ్రయించిన వైనం. పిటిషనర్ మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంగీకరించిన న్యాయస్థానం. ఇది వాటి టాప్ బ్రేకింగ్స్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.